వెంటిలేటర్ ఆక్సిజన్ లేకుండా 72 గంటలుగా శ్వాస తీసుకోగలుగుతున్నాడని దిల్రాజు చెప్పారు. అల్లు అర్జున్ నిర్మాతలు డైరెక్టర్లు కలిసి 2 కోట్లు అందిస్తామని అన్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ అసిస్టెంట్ ఎడిటర్ ఓం ప్రకాష్ గారు అందిస్తారు. ఓం ప్రకాష్ గారు చెప్పండి. వైష్ణవి 21 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ వివాదం ఏదైతే ఉందో అది ఒక రకంగా ఎమికబుల్గా ఒక పరిష్కారానికి అయితే వచ్చిందని అనుకోవాల్సి ఉంటుంది. అంటే కోర్టులు లేకపోతే కోర్టు కేసులు అలాగే విచారణలు ఇవి ఒక పక్క జరుగుతుండగా ఆ 2 కుటుంబాల మధ్య ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీ అలాగే అటు శ్రీతేజ్ ఫ్యామిలీకి మధ్య ఒక రకమైనటువంటి వారధిగా దిల్రాజు నిలబడి వీళ్ళ దగ్గర నుంచి ఒక 2 కోట్ల రూపాయలను వాళ్ళ కుటుంబానికి అందజేయడం కోసం అని చెప్పేసి ఆయన అంగీకరించారు. అందులో భాగంగానే ఈ రోజున 2 రోజుల క్రితము ఆల్రెడీ కోమటిరెడ్డి గారి సమక్షంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 50 లక్షలు అందించారు. ఈ రోజున సుకుమార్ తరపున ఒక 50 లక్షలు, అల్లు అర్జున్ తరపున 1 కోటి రూపాయలు వీటికి సంబంధించినటువంటి చెక్కులనే అల్లు అరవింద్ ప్రత్యేకంగా అక్కడ హాస్పిటల్కి వెళ్ళి కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి దిల్రాజును కూడా తీసుకెళ్లి ఆయనకు అందించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో డైరెక్ట్గా ఆ ఫ్యామిలీకి ఇవి ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు కాబట్టి మా లీగల్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా అంటే ఎవరైతే వాళ్ళ కేసులు చూస్తున్నారో ఆ లాయర్స్ చెప్పిన ప్రకారంగా దీన్ని ప్రస్తుతానికైతే దిల్రాజు గారికి అందిస్తున్నాము. ఆ ఫ్యామిలీకి ఇది ఎలా ఉపయోగించాలి, ఏ రకంగా వాళ్ళకి అందించాలి అనేది అంతా కూడా దిల్రాజు గారు చూసుకుంటారు అని చెప్పారు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే దిల్రాజు గారు ఎప్పుడైతే ఎఫ్డీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారో ఈ టోటల్ వ్యవహారాన్ని ఆయన ఒక సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి కూడా ఆయనకి బాధ్యత కూడా ఆయన మీద వచ్చింది. అందుకని ఆయన అమెరికా నుండి రాగానే సీఎంని కలిశారు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ అతని ఫాదర్తో మాట్లాడారు. అంటే ఈ కుర్రవాడు అతని ఆరోగ్యము అలాగే ఆ పిల్ల అతని చెల్లెలు చదువు వీటి గురించి ఒకటి అయితే అలాగే ఆ ఫాదర్ ఎవరైతే ఉన్నారో భాస్కర్కి అతను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు కాబట్టి అతనికి ఇంకేదైనా మనం పర్మనెంట్ ఉద్యోగం ఇప్పించగలమా, అతనికి ఇంట్రెస్ట్ ఉందంటే సినిమా రంగంలోనే ఏదైనా జాబ్ పెట్టించగలమా అని కూడా దిల్రాజు వాళ్ళతో నిన్న చర్చించారు. ఇలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడిన తర్వాత దిల్రాజు గారు సీఎంతో మాట్లాడి ఇలాగే ఒక 2 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తారన్న విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆయన అంటే గైడెన్స్లోనే ఈ మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నారు అనుకోవాల్సి ఉంటుంది. అలాగే రాబోయే సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, నిర్మాతలకి నష్టం కలగకుండా ఎలాంటి నిర్ణయాలు ఇటువైపు చిత్ర పరిశ్రమ తీసుకోవాలి అనే దాని గురించి కూడా ఒక చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. అందుకనే దిల్రాజు గారు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి రేపు ఉదయం 10 గంటలకి ఆ సమావేశం జరుగుతుంది అని చెప్పారు. కాబట్టి ఒక రకంగా రేపు ఉదయం జరిగే ఒక మీటింగ్ ఏదైతే ఉంటుందో రాబోయే రోజులకు సంబంధించి సినిమా రంగం ప్రభుత్వంతో ఎలా మెలగాలి అన్నది ఉంటుంది. అలాగే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగం మీద అలాగే కొత్త సినిమాలు విడుదలవుతున్న సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కూడా రేపు ఒక చర్చలో ఫలితం వచ్చే ఆస్కారం అయితే కనిపిస్తుంది. వైష్ణవి. ఓం ప్రకాష్ గారు, అయితే రేపు ఉదయం 10 గంటలకు కూడా సినీ ప్రముఖులు అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే సినిమా ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వానికి మధ్య వారధిగా ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారు ఉంటారు అంటూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో దిల్రాజు ఎంట్రీతో ఆయన ఈ సంధ్యా థియేటర్ ఏదైతే ఘటన ఉందో అది ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఖచ్చితంగా ఉంటుంది. అంటే కోర్టు ఉన్నటువంటి ఆ కేసులు ఆ వ్యవహారం అన్నది ఇవాళ ఇమ్మీడియట్ గా జరిగే ఆస్కారం అయితే ఉండదు. ఎందుకంటే అది ఒక ప్రాసెస్ ఉంటుంది. పోలీసులు నిన్న కూడా మనం చూసాం, దాదాపు 3.5 గంటల పాటు అల్లు అర్జున్ తీసుకెళ్లి అంటే ఒక పక్క బయట ప్రయత్నాలు జరుగుతున్నా కానీ అంటే వాళ్ళకి ఏ రకంగా వాళ్ళని ఆదుకోవాలి ఆర్థికంగా అనేటువంటి ఒక చర్యలు జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అప్పటికే కొంత అమౌంట్ ఇచ్చారు. అయినా కానీ పోలీసులు అయితే వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళు నిన్న 3.5 గంటల పాటు విచారణ జరిపారు. అలాగే రేపొద్దున ఇది అతనికి ఇంటరం బెయిల్లోనే ఉన్నారు అల్లు అర్జున్. కాబట్టి ఆ బెయిల్ 4 వారాలకు ఇచ్చిన తర్వాత ఆ గడువు పూర్తయిన తర్వాత ఆయన మళ్ళీ కోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి తీర్పు వస్తుంది అన్న వేచి చూడాల్సి ఉంటుంది. అంటే ఆ వ్యవహారాలని దీనిని మాత్రం విడివిడిగా చూడాల్సి ఉంటుంది. అవి జరిగే పరిస్థితులు అవి జరుగుతాయి. వాటిని ఎవరు అంటే తోసిపుచ్చలేరు, లేకపోతే ఇమ్మీడియట్ గా వాటిని క్లోజ్ చేసే పరిస్థితి కూడా ఉండదు. అది కోర్టుకి విచారణకి సంబంధించిన వ్యవహారాలు కాబట్టి. అట్ ది సేమ్ టైం ఏదైతే గత 21 రోజులుగా సినిమా రంగానికి కాంగ్రెస్ పార్టీకి లేదా సినిమా రంగానికి రాజకీయ రంగానికి మధ్య ఉన్నటువంటి ఒక చిక్కుముడి ఏదైతే పడిందో దానిని నిదానంగా విడదీసే ప్రయత్నం అయితే ఇప్పుడు జరుగుతుంది. రేపు జరిగే మీటింగ్లో కేవలం సినిమా నిర్మాతలు అంటే సినిమా పెద్దలు అంటే ఇది సెన్స్ ఇందులో నిర్మాతల మండలి వాళ్ళు ఉంటారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంటుంది,
అలాగే ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు సంధ్యా థియేటర్ అనేది ఒక ఎగ్జిబిటర్ సెక్టార్ కిందకి వస్తుంది. కాబట్టి సహజంగా ఎగ్జిబిటర్ సెక్టార్ వాళ్ళు ఏమంటారంటే, చూడండి మా థియేటర్ని మూసేస్తా అన్నారు. దాదాపు 30-35 సంవత్సరాలుగా ఆ థియేటర్ ఆర్టీసీ క్రాఫ్ట్స్లో తలమానికంగా ఉన్న థియేటర్. అది ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి టోటల్ తప్పంతా కూడా థియేటర్ మీద వేసేసి దాన్ని మూసేయటం ఎంతవరకు కరెక్ట్ అని ఎగ్జిబిటర్స్ వైపు నుంచి వాళ్ళు కూడా వాదించే ఆస్కారం ఉంటుంది. అలాగే ప్రీమియర్ షోల విషయంలో కూడా ఎగ్జిబిటర్స్ చాలా వరకు అయిష్టత చూపుతున్నారు. అంటే నిర్మాతలకు లాభాలు వస్తాయి తప్పితే ఆ ప్రీమియర్ షోస్ వేయడం వల్ల ఎగ్జిబిటర్స్గా మాకేం రాదు, కేవలం రెంట్ మాత్రమే ఇస్తారు. అత్యధిక రేట్లలో టికెట్లు అమ్ముకుని లాభపడుతుంది నిర్మాతలు తప్పితే ఎగ్జిబిటర్స్కి ఏం ఉపయోగం ఉండదు. పైగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు ఎగ్జిబిటర్సే ఎక్కువ సఫర్ అవుతారు. ఎందుకంటే మనం చూస్తుంటాం ప్రీమియర్ షోస్ కావచ్చు, స్పెషల్ షోస్ కావచ్చు వచ్చినప్పుడు అభిమానులు థియేటర్లో విపరీతంగా అల్లరి చేస్తారు, ఆ సీట్లు కోసేస్తుంటారు, స్క్రీన్ దగ్గరికి వెళ్తుంటారు. కొన్ని సందర్భాలలో అయితే మనం చూసినప్పుడు రిలీజ్ టైంలో అగ్ని ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా ఎగ్జిబిటర్స్ వాదన ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఎగ్జిబిటర్సు, డిస్ట్రిబ్యూటర్సు, బయ్యర్సు, నిర్మాతలు, అలాగే ఆర్టిస్టులు కూడాను, వీళ్ళందరూ కూడాను రేపు సీఎంని కలిసే ఆస్కారం ఉంటుంది. అక్కడ జరిగే చర్చలు ఏ మేరకు అంటే ఎమికబుల్గా ఎలా ఉంటాయి అన్నది మాత్రం చూడాల్సి ఉంటుంది. వైష్ణవి, ఓంప్రకాష్ గారు, అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫిలిం ఇండస్ట్రీ అంటే కక్ష అంటూ, కోపం అంటూ కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి రేపు జరిగే సమావేశం అనంతరం ఆ ఆరోపణలు అన్ని కూడా పటాపంచలయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే పూర్తిగా ఒక సమావేశంతో ఇవన్నీ కూడా సెట్ అవుట్ అవుతాయి అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే 1-2 సార్లు వాళ్ళందరూ కూడాను కలిసి మాట్లాడుకున్న తర్వాత, ఎందుకంటే ఇప్పుడు సీఎం రేపొద్దున ఇక మీదట నేను అంటే మొన్న ఈ ఇష్యూ జరగంగానే ప్రీమియర్ షోస్ అనేటిని రద్దు చేస్తున్నామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇమ్మీడియట్గా స్పందించారు. అలాగే అసెంబ్లీలో కూడా సీఎం ప్రీమియర్ షోస్ రద్దు చేయడమే కాదు, టికెట్ రేట్లు పెంచే విషయంలో కూడా నేను ఎలాంటి నిర్ణయం ఇక మీద తీసుకోను, ఈ ప్రభుత్వం ఉన్నంత కాలము ఈ 2 విషయాలలోనూ మడమ తిప్పము అన్న టైప్గా చెప్పారు. కానీ రేపొద్దున ఆయన అదే మాట కనుక గట్టిగా కట్టుబడి నిలబడి ఉండి ఇదే చేస్తాను అంటే మళ్ళీ నిర్మాతలు కాస్త ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నిర్మాతలు రేపటికి రేపే సీఎంను ఒప్పించకపోయినా కానీ కొంత టైంలో, అంటే ఇప్పుడు ఎలాగో ఇంకా వచ్చేసింది, ఇంకో 15 రోజుల్లో 2 వారాల్లో సంక్రాంతి సినిమాలు మొదలైపోతాయి. జనవరి 10న దిల్రాజ్ సినిమానే ఉంది రిలీజ్ కావాల్సింది, గేమ్ చేంజర్. ఆ తర్వాత 2 రోజులకి బాలకృష్ణ సినిమా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులకి వెంకటేష్ సినిమా ఉంటుంది. కాబట్టి 3 పెద్ద సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ సమస్యను షార్ట్ అవుట్ చేయడానికైతే నిర్మాతల వైపు నుండి, చిత్ర పరిశ్రమ వైపు నుంచి, రాజకీయ రంగానికి చెందినట్టు ఇవాళ సీఎంఏ కాబట్టి హెడ్ రేవంత్ రెడ్డిని మాక్సిమం కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఒకటి అనుకుంటోంది ఏంటంటే, పుష్ప 2కి రేట్లు పెంచుకోవడానికి ఇచ్చినటువంటి, అంటే చాలా అధికంగా రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం ఆస్కారం ఇచ్చింది, అలాంటిది మాత్రం జరగకపోవచ్చు. అలాగే నెంబర్ ఆఫ్ థియేటర్లో ప్రీమియర్ షోస్ వేసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చింది, అలాంటిది జరగకపోవచ్చు. అలాగే టికెట్ రేట్లు అంటే రెగ్యులర్ టికెట్ రేట్లు కూడా దాదాపు 17-18 రోజుల పాటు పెంచుకునే అవకాశాన్ని కూడా పుష్ప 2 సినిమాకి ఇచ్చింది. కాబట్టి అలాంటివి చేయకుండా ఒక మినిమం రేటు ప్రీమియర్ షోస్కి, అలాగే నెంబర్ ఆఫ్ షోస్ కూడా 24 అవర్స్ వేసే ఆస్కారం ఇవ్వకుండా ఇదివరకు ఇస్తుండాలి. ఫస్ట్ రోజున ఒక 5 షోస్ వేసుకునే ఆస్కారం, మళ్ళీ అలాంటి పరిస్థితి అయితే వచ్చే ఆస్కారం అయితే కనిపిస్తోంది. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ ఓంప్రకాష్ గారు.